నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా, అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామిని ఏ విధంగా పూజిస్తే రాఘవేంద్ర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి, సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి ఈరోజు చేసే గణపతి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఈరోజు ఉదయం పూట గృహంలో గణపతి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి గణపతి అష్టోత్తర శతనామావళి పఠించాలి. లేదా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తూ ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించి ఉదయం పూట గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు సాయంకాలం పూట ఉసిరిక పొడి, తెల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం ఆచరించిన తర్వాత మీ పూజా మందిరంలో హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసిన గణపతిని కానీ లేదా మట్టి గణపతిని కానీ ఏర్పాటు చేసి ఆ గణపతి దగ్గర దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి ఆ హరిద్రా గణపతికి లేదా మట్టి గణపతికి అష్టోత్తర శతనామావళి చదువుతూ దుర్వాయుగ్మాలతో పూజ చేయాలి. అంటే గరికపోచల జంటలతో పూజ చేయాలి. దుర్వాయుగ్మాలతో పాటుగా గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో కూడా పూజించాలి. గణపతిని సాయంకాలం పూట పూజించే సమయంలో నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రాన్ని పఠిస్తూ గణపతిని సాయంకాలం పూజించాలి. గణపతి పూజలో నేరేడాకులు కొన్ని ఉంచాలి. అలాగే పూజ పూర్తి కాగానే గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్లతో పాటుగా ఎరుపు రంగు ఫలాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గణపతి పూజ చేసిన తర్వాత ఆరు బయట వెన్నెలలో చంద్రుణ్ణి చూస్తూ కలశంలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో తెల్లటి పుష్పాలు వేసి ఆ నీళ్లతో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత శంఖంలో నీళ్లు తీసుకుని ఆ శంఖ జలాలతో కూడా చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి తర్వాత మళ్ళీ పూజా మందిరంలో ఉన్న గణపతి దగ్గర సంకటం మాం నివారయ అని మనసులో స్మరించుకుంటూ శంఖ జలాలతో గణపతికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి, అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని పూజించి ఆ తర్వాత 12 గంటల వరకు జాగరణ చేస్తూ గణపతి కీర్తనలు శ్రవణం చేసినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కుజదోష తీవ్రత తగ్గుతుంది. రుణబాధల నుంచి బయటపడవచ్చు. త్వరలోనే సొంతింటి కళని సాకారం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, గృహంలో కూడా రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, రాఘవేంద్ర స్వామి వారికి తెల్లటి పూలమాలికను అలంకరించి తెల్లటి పుష్పాలతో పసుపచ్చడి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని 21 సార్లు పఠించటం, అరటిపండు ముక్కలు, రవ్వ కేసరి రాఘవేంద్ర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా రాఘవేంద్ర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అంగారక సంకష్టహర చతుర్థి రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అన్నపూర్ణ ఎవరంటే ఎవరు? విష్ణు స్వరూపమే, జగన్మాత. కనుక ఇద్దరు మాతలు. మొదట వచ్చినటువంటిది మహాలక్ష్మి రూపం, రెండవది అమృతం పట్టిస్తున్న రూపం. ఈ రూపమే బ్రహ్మాండ పురాణం లలితాదేవి అవతారం అని చెప్పింది జగన్మోహన్. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భండాసురుని సంహరించడానికి రావడం 3వసారి వచ్చిందిట. అంతకు ముందు అవతారం ఏంటంటే జగన్మోహిని అవతారాన్ని లలితాదేవి యొక్క అవతారం కింద భావన చేశారు. అయ్యో విష్ణు అవతారం అంటారు కదండి, విష్ణు గ్రంథాలు అంటే మరి బ్రహ్మాండ పురాణం లలితాదేవి యొక్క అవతారం అంటే ఇందులో ఏది సత్యం? రెండూ సత్యమే. ఎందుకంటే అసలు విష్ణువు స్త్రీగా మారడమే, ఆయన స్త్రీయా పురుషుడు. పురుషుడైన వాడు స్త్రీ అలా అయ్యాడు, స్త్రీ అవ్వాలనుకున్నాడు కదా. అనుకున్నాడంటే స్త్రీ రూపాన్ని సంకల్పం చేశాడు, ధ్యానం చేశాడు. ఆ స్త్రీ ఎవరంటే జగన్మాత. ఆవిడ్ని ధ్యానించాడు, అప్పుడు ఆ రూపం వచ్చింది దానికి.
యా స్త్రీ స్వయం, ఆ స్త్రీ రూపమే యా ఉమా సా స్వయం విష్ణువు అన్నట్లుగా ఆ రూపాన్ని ధరించాడు. ఇది మర్మం అండి. ఉపాసనాపరంగా క్షీరసాగర మథనాన్ని చూస్తున్నాం. సామాన్య కథగా చాలామంది వివిధ పాఠాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు కనబడుతున్నది. దీనికి ప్రమాణం ఏంటంటే హరిస్త్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్. గుర్తుందా? ఎక్కడిది ఇది? సౌందర్యంలో. ఎక్కడ ఏ మెరుపులు వేసినా దృష్టి వెళ్ళక్కర్లేదు, మెరుస్తున్న మహాలక్ష్మిని చూస్తే చాలు. అందుకే హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్. సౌభాగ్య జనని అంటే సౌభాగ్య విద్యాస్వరూపమైనటువంటి శ్రీ విద్యాధిదేవతైన లలితాంబికని ఆరాధించి నారాయణుడు ఆ విధమైన మోహిని రూపాన్ని ధరించాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే అక్కడ మోహినిగా కనబడుతున్నది అమ్మవారి స్వరూపమే. ఏ విష్ణు శక్తి ఉన్నదో అదే మోహినిగా ఆవిర్భవించింది కనుక లక్ష్మీ రూపంలో కటాక్షించింది మోహిని రూపం. ఇప్పుడు మనం మోహిని అనకూడదు, జగన్మాతృ రూపంతో అమృతాన్ని పంచి ఇచ్చింది. కనుకనే అమ్మ అనుగ్రహం లేనిది ఇటు అందుకోవడానికి అర్హత లేదు, అమ్మ అనుగ్రహం లేనిది అందుకోవడానికి అమృతము లేదు. రెండు మాతృరూపంతో ఇచ్చింది. ఇదే జగన్మాతృతత్వం మనం పరిశీలిస్తున్నాం. ఇంతవరకు క్షీరసాగర మథనం విన్నాం కానీ ఈ కోణంలో చూడాలి. చూసినప్పుడు సంపూర్ణ మాతృకటాక్షం లభిస్తున్నది. ముందు చంద్రుడు వచ్చాడు, చంద్రుడి తర్వాత అమ్మవారు వచ్చాడు. ఇది ఒకటి గ్రహించవలసిన గొప్ప అంశం అండి. యోగ సాధనలో యోగ సాధనే క్షీరసాగర మథనం చెప్పుకున్నాం. ఇది కొంచెం యోగపరంగా చూస్తున్నటువంటి కోణం. యోగపరంగా చూసినప్పుడు కుండలిని సాధన, కుండలిని సర్పరూపంతో చెప్తారు, చాలా మంది తెలుసు కదా. ఈ సర్పరూపమే వాసుకి. అలాగే మేరు ఏదైతే చెప్పబడుతుందో అది మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటిది మేరు. ఈ మేరుపై ప్రయాణించేది కుండలిని రూప సర్పం. ఇప్పుడు క్షీరసాగర మథనాన్ని యోగ రూపమైన అన్వయం తెలిసిపోతుంది. సరిగ్గా కింద కూర్మ ఆ తత్వం అంతా కూడా మూలాధార స్థానానికి ప్రధానం. కనుకని ఒకనొక యోగ శాస్త్ర రహస్యాన్ని క్షీరసాగర మథనంలో దర్శించాలి. ఒకవైపు ధర్మం చూసాం, ఇంకోవైపు జ్ఞానం చూసాం, ఇప్పుడు యోగాన్ని చూడండి. ఈ మథనం చేస్తున్నప్పుడు క్రమక్రమంగా సాధనలో ఒకప్పుడు యోగ సాధన ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఈశ్వరానుగ్రహంతో బయటపడవచ్చు. అదే మొట్టమొదటి విషం రావడం, శివానుగ్రహంతో బయటపడటం. ఆ తర్వాత సంపదలు వస్తున్నాయి. అంటే కుండల్ని పైకి వెళుతున్న కొద్దీ ఒక్కొక్క చక్రం దాటుతుంటే అనేక ఐశ్వర్యాలు వస్తుంటాయి. నేను చెప్పినంత తేలిగ్గా దాటిపోదు. వింటూ ఉంటే నిజంగా నాకు కూడా మణిపూరం దాటిపోయిందేమో, అనాహతం దాటిపోయిందేమో అనిపిస్తుంటుంది. అది అంత తేలిక కాదండి. అసలు మూలాధారం నుంచి లేవడానికే ఎంత కష్టపడాలో. వాడు గొప్పవాడైపోతాడు. ఒక్కొక్క చక్రం దాటుతున్న కొద్దీ వాడిలో వివిధమైన శక్తులు వ్యక్తమై వాడు యోగులుగా, మహాత్ములుగా, దివ్య మహిమలు కలవారుగా కనబడతారు. వాడిని మన సిద్ధపురుషులు అంటారు. కానీ ఏ చక్రం దాకా వస్తే ఏ సిద్ధి వస్తుందో మనకు తెలియదు. కానీ శాస్త్రం చెప్తోంది ఒక్కొక్క చక్రం అతిక్రమించినప్పుడు ఒక్కొక్క రకమైన శక్తులు వ్యక్తమవుతుంటాయి. వాళ్ళని మనం చూసే అవతార పురుషులు అనేస్తుంటాం. వాళ్ళ యోగంలో ఆ స్థానానికి వచ్చిన వాడు ఈ కొద్ది మంది సహస్రారం వరకు పెడతారు. ఇది తెలియాలంటే మొదటి అగ్నిమండలం, రెండవది సూర్యమండలం. ఇవి దాటిన తర్వాత భూమధ్యస్థానం వరకు సూర్యమండలం అయిపోయాక అక్కడి నుంచి సహస్రారం వరకు చంద్రమండలం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడే అమృత ప్రాప్తికి అవకాశం లభిస్తుంది. అందుకే ముందు చంద్రమండలం వచ్చిన తర్వాత అమ్మవారు వచ్చారంటే అంతవరకు జరిగిన సాధనలు మిగిలిన చక్రాల సాధనలు. చంద్రోదయం జరిగింది అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న గ్రంథి భేదించి రుద్రగ్రంథి విభేదనం జరిగి అఖండమైన చంద్రమండలంలోకి ప్రవేశించడం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా మహాపద్మాటవీ సంస్థ 1000 రేకుల పద్మం ఉంటుంది. ఆ 1000 రేకుల పద్మంలో శక్తిని దర్శించాలి. అదే కమలాసన అయిన అమ్మవారిని దర్శించుట. అది రహస్య యోగ పరంగా. ఆ తల్లి దయ ఉంటేనే శివశక్త్యాత్మక తత్వము అమృతాన్ని వర్షిస్తుంది. శివశక్తి, ఈ శివశక్తినే ఇప్పుడు మనం నారాయణుడు, లక్ష్మి అన్నాం, మరుగుడు కాదు. ఆ శివశక్త్యాత్మక తత్వమే మోహిని రూపం ధరించి వచ్చింది, వచ్చి అమృతాన్ని వర్షించింది. ఇది మొత్తం యోగ రహస్యంలో కనబడుతున్నది. కనుక లక్ష్మీ కటాక్షం చంద్రమండలం కనబడ్డాకే కనబడుతుంది. ఎవరైతే ఆ చంద్రమండల స్థితిని అందుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని యోగపరంగా అర్థం అండి. అలాగే శుద్ధమైన మనస్సే చంద్రమండలం. అలా అంతఃకరణ శుద్ధమైనప్పుడు అప్పుడు వికసించిన హృదయ కమలంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లభిస్తే అమృతం నీదే అవుతుంది. కనుకనే ఆ తల్లిని ఉపాసించగలగాలి. అంటే చంద్రమండలాన్ని చేరుకున్నటువంటి యోగి అక్కడ పరాశక్తిని ఆరాధిస్తే
ఆ శక్తి యొక్క కటాక్షం లభిస్తుంది. ఆరాధించిన వాడికి అనుగ్రహం. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన అంటే కనెక్టివిటీ, అనుబంధం ఏర్పరచుకున్న వాడికి లభిస్తుందండి. పంపు నుంచి నీళ్లు పడ్డా పాత్ర పట్టుకుని ఉంటేనే కనబడుతుంది. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అనుబంధం, ఆరాధన, ఆరాధించేవాడికి లభిస్తుంది. దీనికి మరొక పేరు ఉపాసన. అది అమ్మవారి ఉపాసన. ఇంత రహస్యం యొక్క కథలో దాగి ఉన్నది. లక్ష్మీ ఉపాసన అంటే ఏమిటో తెలిసింది కదా. కానీ లక్ష్మీ కటాక్షం లభించాక ఇంకా ఆ తర్వాత ఉచ్చైశ్రవాలు, ఐరావతాలు, చింతామణులు, కల్పవృక్షాలు, వడవలు లేవు. అవన్నీ అయిపోయి ఇంతకు ముందే. ఇప్పుడు ఏకంగా నేరుగా అమృతమే అనుభవించడమే. అయితే అమృతానుభవం ఎవరికి వచ్చింది? ఆరాధించిన దైవీ ప్రకృతి గల వారికే లభించింది. ఇది మనం తెలుసుకుని సాధనలోకి అన్వయించుకోండి. శ్రవణం తర్వాత పని మననం. మొత్తానికి తల్లి అనుగ్రహం లభించింది. లక్ష్మీ కటాక్షం ఉన్నవారికే అమృతత్వ ప్రాప్తి. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అమ్మ దయ, ఆ దయామయమైన చూపులు ప్రసరిస్తేనే అమృత ప్రాప్తి లభిస్తుంది. అమృతం ఎలా కురుస్తుందో తెలుసా? ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః. మూలాధారం నుంచి క్రమంగా వెళ్ళి ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఛేదించుకు వెళ్ళి సహస్రాలకు చేరినప్పుడు యోగికి ఆ సహస్రాల నుంచి అమృతధార 72,000 నాడుల్లో ప్రసరిస్తుంది అని చెప్తున్నారు. ఆ అమృతధార ప్రసరించడమే మనం ఏనుగులు వర్షిస్తూ ఉంటే అక్కడ కూర్చున్న అమ్మవారి రూపధ్యానం కూడా దానికి సంకేతమే. ఆ అమృతధారను కురిపించడమే అమృతత్వ ప్రాప్తికి కూడా సంకేతం. అందుకే అమ్మవారికి అమృతాబ్ధిపుత్రీం అనే మాట చెప్పడంలో రహస్యం అండి. ఇంత యోగపరమైన రహస్యం ఉంది. సహస్రార కమలమే మహాకమలం. అక్కడున్న తల్లి కమలాత్మిక, కమలవాసిని. ఇది శ్రీ విద్య, ఇదే లక్ష్మీ విద్య. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సంకష్టహర చతుర్థి. స్థితిపతి ప్రియపతి గణపతిని పరిపూర్ణంగా ఆరాధన చేసి సాయం సంధ్యా సమయంలో హోమము వంటివి కూడా నిర్వహించి తప్పనిసరిగా గణేశునికి ప్రీతికరమైనటువంటి వివిధ రకాలైనటువంటి పండ్లతో పాటుగా అరటి పండ్లు, బెల్లం, అటుకులు, పాలు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి రాత్రికి భోజనం చేయాలి. ఇలా చేయటం వల్ల సంకటములు అనేటువంటివి తొలగింపబడి లక్ష్మీ గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. శ్రావణ లక్ష్మి ఇక్కడ లక్ష్మీ గణపతి. శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క సంకటహర చతుర్థి విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలన్నా కూడాను ఇక్కడ లక్ష్మీ గణపతిగా వినాయకుడిని మనం పూజ చేయటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుచేతనే ఈయన సర్వజన వశీకరణ శక్తిని కూడా ఇస్తాడు. గకార ప్రియుడు కాబట్టి ఆయన్ను గరికతో పూజ చేయాలి. గకార మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఓం గాం గీం గూం గైం గం గహ. ఇది సర్వాభీష్ట సిద్ధి గకార మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ఈ రోజున లక్ష్మీదేవితో కూడి గణపతి సమస్త సౌఖ్యాలు, అష్టైశ్వర్యాల్ని మనకు ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఒకవైపు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా పఠించి కనకదారాస్తవాన్ని కూడాను చక్కగా పఠిస్తూ సరసిజనలయే సరోజహస్తే ధవళతాం సుఖం గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అని చెప్పేసి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ప్రార్థన చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం వృక్షశ్రియంతాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 41 నిమిషాలకు. తిథి తదియ ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 11 గంటల 50 నిమిషాల వరకు, వర్జం రాత్రి 8 గంటల 54 నిమిషాల నుంచి 10 గంటల 25 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు, మరల రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషాల వరకు, అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 59 నిమిషాలకు ప్రారంభం. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శ్రావణ మంగళవారం, మంగళ గౌరీ వ్రతం. దీన్ని ఆచరించుకోవడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగని ఈరోజు బహుళావ్రతం, ప్రదోష కాలంలో మనం శంకరుణ్ణి పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్య సంకష్టహర చతుర్థి వ్రతం అంటే అర్థం ఏంటంటే, సంవత్సర కాలం ఈ వ్రతాన్ని ఆచరిద్దామనుకున్న వారు ఈరోజు ప్రారంభం చేసి ప్రతి బహుళ చవితి నాడు 12 చవితులకు కూడా పూజ చేస్తారన్నమాట. ఆ విధంగా చేయడం ద్వారా వ్రతం సంవత్సర కాలం పూర్తి చేసిన వ్రతం సిద్ధిస్తుంది. ఆ సందర్భంగా మనం సంకష్టహర చతుర్థి వ్రతంగా ఆ గణపతిని పూజ చేసుకోవడం, 21 దూర్వాయుగ్మములతో, 21 పత్రములతో, 21 పుష్పములతో పూజ చేసుకోవడం, 21 చిమ్మిలి ఉండలు నైవేద్యంగా పెట్టడం. సామాన్యంగా ఈ తెల లడ్డుకములు అంటారు వీటిని, అంటే నువ్వులతో చేసినటువంటి ఉండలన్నమాట. వాటిని నివేదన చేయాలి. ఆ విధంగానే రాత్రి 9 గంటలకి చంద్రుడిని పూజ చేయాలి, చంద్రునికి తర్పణాలు ఇవ్వాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఆ వ్రతం సత్ఫలితాలను అందజేస్తుంది, కష్టాలను అధిగమించేలా చేస్తుంది. నీలాపనిందలు అంటే అర్థం ఏంటంటే, మనం చేయని తప్పులకు కూడా ఇతరులు చేసేటువంటి అపనిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈరోజు మరో విశేషం, చవితి మంగళవారం కాబట్టి భౌమ చతుర్థి. ఈ సందర్భంగా మనం నదీ స్నానం చేసిన, దానం చేసిన అక్షయమైన ఫలితం సిద్ధిస్తుంది. గణపతి పూజ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికి 2 చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారు అనుకోండి. ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది? మీరు నాకు ఒక కర్ర ఇచ్చారనుకోండి, నేను ఆ కర్ర పట్టు కూర్చుని కాసేపు ఆగి ఏం చేస్తానంటే దాన్ని ఇలా 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 కొడతాను.
ఆ తర్వాత ఏదో అలా పాకుతుంటే దాన్ని ఖచ్చితంగా కొట్టగలనా అని కొట్టి చూస్తాను. ఆ తర్వాత నా చేతిలో నేనే కొట్టుకుంటాను. ఎంత గట్టిగా కొడితే నిప్పెడుతోందో చూస్తాను. ఒక గంట నా చేతిలో కర్ర ఉంటే ఎన్ని చెయ్యకూడని పనులు చేసి ఎంత పాపం మూట కట్టుకుంటాను. ఇంకా కాసేపు ఆగితే పడుకున్న కుక్క మీదకి కర్ర విసురుదాం అనిపిస్తుంది. కర్ర చేతిలో ఉంది కదా, అది పట్టుకుని అలా పెడుతున్నాను అనుకోండి, ఏ పిల్లాడో భయపడతాడు, ఎందుకు ఆయన కర్ర పట్టుకొస్తున్నారు కొడతారేమో అని. ఈ పాపాలన్నీ నా ఖాతాలో పడ్డాయా? ఒక్క కర్ర చేతిలో పెడితే, ఒక్క కర్ర చేతికి వస్తే సంకల్పాల్లో మార్పులు వచ్చాయి. అయినప్పుడు తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది? మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి. మీరు ఏది వింటుంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి. మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి. ఒక గంట సేపు ఒకడినొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి, అలా కొడుతున్న సందర్భం చూశాను అనుకోండి, ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది. అది చూశాను కదా. పాట వింటూ నేను అన్నం తిన్నాను అనుకోండి, ఆ తిన్న కారణం చేత నా మనసు పరమ ప్రశాంతంగా ఉండి అన్నం తింటూ కూడా నాకు ఆ కీర్తనే వినపడుతూ ఉంటుంది. అది ఈశ్వరుడికి చేసిన యజ్ఞం అవుతుంది. నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది. నేను చూడకూడంది చూస్తూ, వినకూడంది వింటూ, ముట్టుకోకూడంది ముట్టుకుంటూ, తినకూడంది తింటూ, ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కనాటికి రాదు. నిద్రగన్నేరు విత్తనాలు వేసాడు, నిద్రగన్నేరు చెట్లే వస్తాయి. మామిడి టెంకలు వేసాడు, మామిడి చెట్లే వస్తాయి. నువ్వు ఏ విషయంతో అనుసంధానమయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి. అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి. నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహాన్ని కలగాలి. ఎంత కష్టపడని ఒక్క గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు. ఎందుకని అంటే ఆ సాధన చేసుకోవడంలో నీకు తృప్తి ఉంది. ఎంత కష్టపడని ఒక గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు. మహానుభావుడు ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి రోజు గంట పూజ చేసేవారు. ఒరుగంట పూజ అని పేరు. అందులో ఆయనకి సంతోషం ఉంది. దేని చేత మనస్సు అనుసంధానమవుతుందో అది సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది. ఇంట్లో ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం. అందుకే మీరు చూడండి, ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది. ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది. చూసావా నా బిడ్డడికి ఎంత పేరో, నా పాదాలు పట్టుకున్నాడు కదా, వాడికి ఎంత కీర్తో చూసావా. ఆవిడ చూడనిది ఏముంటుంది? నా ఎదురుగుండా పొగిడేవాళ్ళు నాకు తెలుస్తారు, నా వెనక్కి వెళ్ళి తిట్టేవాళ్ళు నాకు ఎలా తెలుస్తారు? నాకు తెలియరు. కానీ నా ఎదురుగుండానైనా నా వెనకైనా నా పేరు చెప్పేటప్పటికి 2 చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే అటువంటి బ్రతుకు నాకు రావాలంటే ఆవిడిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కథ వింటున్న జనమేజయ మహారాజు వైశంపాయ మహర్షిని, నారద మహర్షి శ్రీకృష్ణ మహిమను మహారాజ సభకు ప్రదర్శించిన విధానం చాలా అద్భుతం. నాకు తృప్తి కలగటం లేదు. శ్రీకృష్ణ మహిమను వివరించే మరో సన్నివేశం ఏదైనా చెప్పండి అన్నాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, జనమేజయ, శ్రీకృష్ణ మహిమను 100 ఏళ్ళు వర్ణించినా పూర్తిగా చెప్పలేం. అయినా నువ్వు అడిగావు గనుక మీ తాతగారు స్వయంగా చెప్పిన సన్నివేశం ఒకటి చెబుతాను విను.
భీష్ముల వారు అంపశయ్య మీద శయనించి ఉన్న సమయంలో పంచపాండవులకే కాక అనేక మంది మహారాజులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. అప్పుడు భీష్ముల వారు అర్జునుడిని పిలిచి, నాయనా, నువ్వు చూసిన ఈ కృష్ణతత్వ సన్నివేశాన్ని మీ అన్నగారికి వివరించు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఈ క్రింది కథ చెప్పాడు. పూర్వం ఒకసారి అర్జునుడు చుట్టం చూపుగా ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ సరదాగా కొన్నాళ్ళు ఉండిపోయాడు. అర్జునుడు అక్కడ ఉన్న రోజుల్లో ఒక రోజున శ్రీకృష్ణుడు ఏకాహ దీక్షతో ఒక చిన్న యజ్ఞం చేయాలని ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు దీక్షలో కూర్చున్న కొద్దిసేపటికి ద్వారకానగరంలోని పండితోత్తముడు ఒకడు, ప్రభువు రక్షించు రక్షించు అంటూ అదరాబదరగా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. పైగా ప్రభువు రక్షించే అధికారం మీదే, ఎవరు రక్షిస్తారో వారికి రక్షింపబడే వారి పుణ్యంలో 4వ వంతు లభిస్తుంది అని ధర్మశాస్త్రం కూడా చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ పండితుడి వంక చూసి, పండితోత్తమా, భయపడకు, నిన్ను రక్షించడం నా విధి, నీకు ఎవరి వల్ల ఆపద వస్తుందో స్పష్టంగా చెప్పు, అది ఎంతటి కష్టమైన పని అయినా సరే నేను సాధిస్తా అన్నాడు. పండితోత్తముడు ఇలా చెప్పాడు, ప్రభువు, నాకిప్పటికీ 3 పుత్రులు పుట్టారు. 3 సార్లు కూడా పిల్లవాడు పుట్టగానే ఎవరో అదృశ్యంగా వచ్చి ఎత్తుకుపోతున్నారు. ఇక నాకు ఆ పిల్లవాడు మళ్ళీ దొరకటం లేదు. ఇప్పుడు నా భార్య మళ్ళీ గర్భవతి. ఇప్పుడు పురిటి నొప్పులు పడుతోంది. కొద్దిసేపటిలో ప్రసవం అవుతుంది కనుక ఈ మాటైనా నా సంతానం నాకు దక్కే ఏర్పాటు చూడు. పురుటింటి దగ్గర గట్టి రక్షణ ఏర్పాటు చేయి, ఎక్కువ సమయం లేదు అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు, పండితోత్తమా, నేను ప్రస్తుతం ఒక యజ్ఞ దీక్షలో ఉన్నాను. అయినా నాకు నీ వంటి పౌరులను రక్షించడమే ముఖ్య ధర్మం కనుక నేనే నీతో వస్తానన్నాడు. ఆ మాటలంతా వింటున్నట్టు పక్కలో ఉండిన అర్జునుడు చెప్తున్నాడు, బావా, ఈ చిన్న పనికి నీ దీక్ష చెడగొట్టుకోవటం దేనికి? ఆ పని నాకు అప్పగించు, ఈ పండితుణ్ణి నేను రక్షిస్తానన్నాడు. ఆ మాట విని శ్రీకృష్ణుడు వింతగా నవ్వి, అవును, నువ్వు రక్షించగల సమర్థుడివే అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాట అన్నాక అర్జునుడికి తను కొంచెం తొందరపడ్డానని అర్థమైంది. అందుచేత కొంచెం బిడియపడుతూ తల వంచుకున్నాడు. కానీ ఇంతలోనే శ్రీకృష్ణుడు మళ్ళీ నవ్వుతూ, నన్ను అపార్థం చేసుకోకవయ్యా, ఎందుకైనా మంచిది, నీతో పాటు మన యాదవ వీరుల్ని కూడా తీసుకువెళ్ళు. మరీ పెద్దవాళ్ళైన మా అన్నగారు బలరాముడు, ప్రద్యుమ్నుడు తప్ప మిగిలిన యాదవ వీరులు అంతా నీతో వస్తారు. వీరి సహాయంతో నువ్వు పండిత రక్షణ చేయగలను అనుకుంటే బయలుదేరు అన్నాడు. యాదవ వీరులను కూడా వెంట వేస్తారు అనేసరికి అర్జునుడికి ధైర్యం పెరిగింది. కొద్ది నిమిషాల్లోనే యాదవ వీరులతోనూ వారి సైన్యాలతోనూ కలిసి బయలుదేరి పండితుడి ఇంట చుట్టూతా యాదవ వీరులను మోహరించి తను ఇంటి దగ్గర కాపలాగా నుంచున్నాడు. ఇంతలో అర్జునుడికి కొన్ని దుశ్శకునాలు కనిపించాయి. కొన్ని పక్షులు, కొన్ని మృగాలు క్రూరంగా అరుస్తూ అర్జునుడి ముందు తిరిగిసాగాయి. అవి అరుస్తుంటే నోళ్లలో నుంచి నిప్పు రవ్వలు రాలిపడుతున్నాయి. నిప్పు దిక్కులు చివరలలో ఏవో మంటల్లాగా కనిపిస్తున్నాయి. ఈలోగా సూర్యాస్తమం అయిపోయింది. సూర్యుడి చుట్టూతా ఉండే ప్రాంతమంతా విపరీతంగా ఎర్రగా మారిపోయింది. ఆ కాంతి ముందు అస్తమించే సూర్యుడు కళావిహీనమైపోయాడు. ఇంతలో ఆ సూర్యపం వైపు నుంచి ఒక తోకచుక్క క్రింద పడ్డది. ఆ దెబ్బకు భూమి కంపించింది. ఈ అపశకునాలను అర్జునుడు మాత్రమే కాక సాత్యకి మొదలైన యాదవ వీరులు కూడా గమనించేశారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, శకునాలు బాగా లేవు అని హెచ్చరికలు వేశారు. లోపల
బ్రాహ్మడు యొక్క భార్య ప్రసవం జరుగుతోంది. ఇంతలో అర్ధరాత్రి అయింది. ఆ పండితుడు వణికిపోతున్నాడు. అర్జునుడి దగ్గరకు వచ్చి, బాబు, ప్రసవకాలం దగ్గరకు వచ్చేసింది, ఎలా రక్షిస్తారో ఏమో అంటూ మొరపెట్టుకున్నాడు. ఇంతలో ఇంటిలో నుంచి ఆడగొంతులు ఏడుస్తూ మగపిల్లవాడు పుట్టాడు, ఎవరో ఎత్తుకుపోతున్నారు ఎత్తుకుపోతున్నారు అని అరుస్తున్నాయి. ఆకాశంలో పసివాడి ఏడుపులు వినిపిస్తున్నాయి. అర్జునుడికి కానీ ఇతర యాదవులకు కానీ ఎవరు ఎత్తుకుపోతున్నారో వీసంతమంతు కూడా ఎవరికి కూడా కనిపించలేదు. ఎట్లా పోయింది? పిల్లవాడిని ఎవరు ఎత్తుకుపోతున్నారు? అర్ధరాత్రి సమయం, పిల్లవాడు అరుస్తున్నారు. ఎవరికైనా అందరికీ వినపడుతుంది అరుపులు. లోపల ఆడవాళ్ళంతా అరుస్తున్నారు, పైన ఆకాశంలో చిన్న పిల్లకాయ అరుస్తున్నాడు, శిశువు. ఆ పిల్లవాడి ఏడుపును బట్టి అన్ని వైపులకు బాణాలు గుప్పించేశారు. అయినా ఏమి ఫలితం దక్కలేదు. ఇక పండితుడి దుఃఖం కాస్త క్రోధంగా మారిపోయింది. ఆయన అర్జునుడిని నానా రకాలుగా తిట్టడం మొదలుపెట్టాడు. నువ్వేమిటయ్యా అర్జునుడు, దుర్బుద్ధి, నీకు తగుదనమ్మా అని రక్షిస్తానని ముందుకొచ్చావు కదా, కృష్ణుడితో పోటీ పడ్డావయ్యా. ఆయన బయలుదేరాడు, కృష్ణుడు రక్షిస్తానంటే ఆయన పక్కలో నిలుచొని బావా బావా నేను వెళ్ళి రక్షిస్తానన్నావు. ఏంటి నీ విలుబాణాలు, నీ అస్త్రశక్తులు ఏమిటి? ఈ వీరులంతా ఏం చేస్తున్నారు? ఆయన ఇక్కడికి రాకుండా అడ్డం పడ్డావు నువ్వే. ఒకవేళ ఆయనే వచ్చి ఉంటే నాకు ఈ అన్యాయం జరిగేదా? రక్షించిన వారికి 4వ వంతు పుణ్యం వస్తుందని చెప్పాను కదా. ఇక రక్షించలేని వాడికి 4వ వంతు పాపం కూడా వచ్చి తీరుతుంది. వాగ్దానం చేశావు, రక్షించలేకపోయావు. నీ గాంధీవం వ్యర్థం, నీ పరాక్రమం వ్యర్థం, నీ కీర్తి వ్యర్థం. చెయ్యి. ఆ పండితుడు ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. పంచపాండవులంతా తిట్టిపోశాడు. అర్జునుడు ముఖం తిప్పుకోలేకపోయాడు. అర్జునుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. పక్కనున్న యాదవ వీరులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. అందరూ తలలు దించుకొని తమ తమ సైన్యాలను తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేశారు. వాళ్లతో పాటు పండితుడు వచ్చాడు. పండితుడు వదల్లే. శ్రీకృష్ణుడికి ముఖం చూపించలేక అర్జునుడు అసలే కుంగిపోతూ ఉంటే ఆ పండితుడు ఇంకా పెట్టరేగిపోతున్నాడు. నా తెలివి తక్కువతనాన్ని చూడండి. బలరాముడు, ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు కూడా చేయలేని పనిని ఈ వట్టి మాటలు మనిషి చేస్తాడా? అందరు ఎదురుగా ఏదేదో మాట్లాడాడు. నేను పిల్లవాడిని రక్షిస్తాను అని. అసలు వీడు రక్షించేవాడా? వీడి చేత కాదు దేనికి కూడా. ఈ అర్జునుడు ఒట్టిగా ప్రతిజ్ఞలు చేయమంటే చేస్తాడు మాటిమాటికి. ఇతను తన గాంధీవాన్ని పొగుడుకోమంటే పొగుడుకుంటాడు తప్ప ఇంకేమీ చేయలేడు అని తిట్టిపోశాడు ఆ పండితుడు. అర్జునుడికి ఈ అవమానాన్ని తట్టుకోవడం అసాధ్యంగా ఉంది. అతడు అవమానంతో ఉడికిపోతూ తన వైష్ణవీ విద్యను ఆశ్రయించి సూక్ష్మదేహంతో సరాసరి యమధర్మరాజు ఉంటున్న సంయమని నగరానికి వెళ్ళాడు. అక్కడంతా వెతికాడు. అర్జునుడు ఏం సామాన్యుడు కాదు కదా. ఈ పండితుడు తిడుతూనే, పండితుడికి పిల్లవాడిపోయాడని దుఃఖంతో తిట్టాడు. మాయావిద్యతో వెళ్ళి యమలోకానికి వెళ్ళాడు. అక్కడంతా చూశాడు. అక్కడ కనపడలేదు. ఆ పండితుడి పిల్లవాడు అక్కడ దొరకలేదు యమలోకంలో. అక్కడి నుంచి అర్జునుడు ఇంద్రుడు అమరావతికి, అగ్నిదేవుడి నగరానికి, నైరుతి దిక్కులో ఉన్నటువంటి నిరుతిపురానికి, ఉత్తర దిక్కులో ఉన్న సోమపురానికి, పశ్చిమ దిక్కులో ఉన్న వరుణ నగరానికి, అక్కడి నుంచి పాతాళానికి, అక్కడి నుంచి మళ్ళీ స్వర్గలోకానికి, ఇలా చేతనైనవన్నీ అన్ని లోకాలకి వెళ్ళి వెతికాడు. ఊరికే లేడు అర్జునుడు. తన శక్తినంతా ఉపయోగించాడు. ఎక్కడా ఆ పిల్లవాడు దొరకలేదు. అర్జునుడు దిగులుగా ద్వారకకు వచ్చేసి నేను ఇక అగ్ని ప్రవేశం చేస్తాను అని ప్రకటించేశాడు. నేను అగ్ని ప్రవేశిస్తాను. నేను తట్టుకోలేని అవమానం,
ఈ బ్రాహ్మడు ఆడిన మాటలు తట్టుకోలేను. కానీ బ్రాహ్మడికి దుఃఖం కదా, ఆయన తప్పేం లేదు. కానీ నాకు అవమానం, నేను తట్టుకోలేను. ఎందుకంటే ఎక్కడా లేడు, శిశువు ఎక్కడా లేడు, దొరకలేదు. అగ్ని ప్రవేశం చేస్తాను అని అగ్నిని ప్రజ్వలించి అగ్నిలో పడిపోయాడు. కానీ ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అర్జునుడు గట్టిగా నివారించారు అందరూ. శ్రీకృష్ణుడు అర్జునుడి భుజం తట్టి, అర్జున, ఇంత మాత్రానికే నిన్ను నువ్వు అవమానం చేసుకోవటం బాగాలేదు. నీ కీర్తి గొప్పది. ఇంత చిన్న పరాజయంతో అది పోదు. అయినా మన ప్రయత్నం ఇంకా పూర్తి కాలేదు కదా, నేను చెప్పేదే కాగు అని అర్జున్ని ఓదార్చి, అలాగే ఆ పండితుడిని కూడా, అయ్యా మీరు తొందరపడకండి, కొంచెం ఆగండి, నన్ను కూడా ప్రయత్నించనివ్వండి అని బుజ్జగించాడు. అర్జునుడేమో ప్రయత్నించాడు, నేను కూడా ప్రయత్నిస్తాను. వెంటనే శ్రీకృష్ణుడు తన సారథి దారుకుణ్ణి పిలిచి, సారథిని, దారుక, ఈ రథానికి నా గుర్రాలతో సుగ్రీవము, శైబ్యము, మేఘపుష్పము, బలాహకము అనేటువంటి గుర్రాలను కట్టు. వాటిని కట్టాక నువ్వు రథం దిగిపో అన్నాడు. దారుకుడు నిమిషాలలో చెప్పిన పని చేశాడు. శ్రీకృష్ణుడు తాను రథం ఎక్కి ఆ పండితుణ్ణి వచ్చి తన పక్కన కూర్చోమన్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న అర్జునుడితో, బావా నువ్వు వచ్చి సారథ్యం చెయ్యి అన్నాడు. అర్జునుడు మారు మాట్లాడుకోకుండా సారథి స్థానంలో కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు రథాన్ని ఉత్తర దిక్కుగా పోనిమ్మన్నాడు. అర్జునుడు గుర్రాలను అదిలించాడు. ఇక ఆ గుర్రాల వేగమేమిటో అర్జునుడికి అంతుబట్టడం లేదు. అసలు ఆయన కనపడటం లేదు, గుర్రాలే కనపడటం లేదు, రథమే కనపడటం లేదు. అంత వేగంగా వెళుతున్నది. క్షణాల్లో, నిమిషాల్లో మహాపర్వతాలను, మహానదులను దాటి 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 ఆ రథం ఉత్తర సముద్రం దగ్గరకు వచ్చేసింది. అక్కడ ఆగిపోయింది. ఇంతలో సముద్రదేవుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి చేతులు జోడించి, ప్రభు నేనేమి చేయాలి, ఏమి తమ ఆజ్ఞ అన్నాడు. శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి దీవించి, సముద్రా నువ్వు నా రథానికి మార్గం ఇవ్వాలి అన్నాడు. సముద్రుడు ఇలా అన్నాడు, శ్రీ మహావిష్ణు కొంచెం దయతలచండి. మీరు ఇలా ఆజ్ఞ ఇస్తే నేను కాదని లేను. కానీ ఒకసారి ఇలా నా జలాన్ని చీల్చి రథ ప్రయాణానికి దారి చూపిస్తే ఇక ఇతర వీరులు కూడా నన్ను ఇలాగే నిర్బంధిస్తారు. నన్ను అంతు తెలియని లోతుగా ఉండమని ఆజ్ఞాపించింది మీరే కదా. మీ ఆజ్ఞను మీరే మారిస్తే నాకు రక్షణ ఏమి ఉంటుంది? ఈ విషయాన్ని ఆలోచించి తమరు ఒక నిర్ణయం చెప్పండి అన్నాడు సముద్రుడు. శ్రీకృష్ణుడు, సాగరదేవా నీకు భయం అక్కర్లేదు. నేను తప్పితే మరొకరు నిన్ను ఈ విధంగా ఆజ్ఞ పెట్టలేరు. నేను కూడా ఈ పండితుడికి మాట ఇచ్చాను కనుక నిన్ను ఇలా శాసిస్తున్నాను అన్నాడు. సముద్రదేవుడు కొంచెం ఇబ్బందిగా చూసి, సరే దేవా మీరు చెప్పినట్లే జరగనీయండి. మీ రథమార్గం కోసం నా జలాన్ని ఇంకిపోయేటట్లు చేస్తానన్నాడు. అది విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, బాబు అంత పని చేయకు. సముద్రంలోని జలం ఎప్పుడూ ఇంకిపోదని నేను వరమిచ్చాను. అలాగే సముద్ర గర్భంలో దాగి ఉన్న రత్న సంపద మానవుల కంట పడదు అని కూడా నేనే వరమిచ్చాను. ఇప్పుడు నీవు ఇంకిపోతే నా 2 వరాలు చెడిపోతాయి. కనుక నా రథం వెళ్ళే మార్గంలో నీ జలాన్ని స్తంభింపచేయి చాలు అన్నాడు కృష్ణుడు. అర్జునుడు ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని ఈ సంభాషణ వింటున్నాడు. సముద్రుడు జలాన్ని స్తంభింపజేశాడు. రథం మళ్ళీ ఉరుకులు పెట్టింది. నిమిషాల్లో ఉత్తర సముద్రం దాటిపోయి, ఉత్తర కురుదేశాన్ని కూడా దాటిపోయి, గంధమాదన పర్వతం కూడా దాటిపోయింది. రథం ఇంకా ముందుకు సాగింది. ఇంకా కొద్ది నిమిషాల్లోనే జయంతము, వైజయంతము, నీలము,
రజత పర్వతము, మహామేరువు, కైలాసము, ఇంద్రకూటము అనే సప్తకుల పర్వతాలు కనిపించాయి. అంతలోనే ఆ పర్వత దేవతలు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి రకరకాలుగా పూజలు చేసి, ప్రభు మీ ఆజ్ఞ అని అడిగారు. శ్రీకృష్ణుడు ఆ దేవతల వంక ప్రసన్నంగా చూస్తూ, నేను ఒక రహస్య ప్రదేశానికి బయలుదేరాను, మీ కొండల గుండా నాకు రథమార్గాన్ని రూపొందించి ఇవ్వండి అన్నాడు. ఆ పర్వతాలు అలాగే చేశాయి. అర్జునుడికి అంతా అయోమయంగా ఉంది. చూస్తూనే ఉన్నాడు. బెక్కర్స్ బెర్గాండ్ అట్లా చూసిపోతున్నాడు నోరు తెరుచుకొని. మేఘాల మధ్యలో నుంచి సూర్యభగవానుడు వెళ్ళినట్లుగా కొండల మధ్యలో నుంచి రథం ముందుకు సాగిపోతుంది. కొండ మధ్యలో భాగం చేసుకొని వెళ్ళిపోయింది. క్రమక్రమంగా సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, సప్తకుల పర్వతాలు, చివరికి లోకాలోక పర్వతం కూడా దాటిపోయాయి. ఈ లోకం భూమిలోకం దాటిపోయింది. వేరే లోకాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు అక్కడంతా గాఢాంధకారంగా ఉంది, చీకటిగా ఉంది అంట. ఆ చీకట్లో గుర్రాలు రథాన్ని లాగడం కష్టంగా ఉంది. దిగంతానికి వెళ్ళిపోయాడు రథంతో. ఆ విపరీతమైన చీకట్లు, గుర్రాలు ఆ రథం లాగటం కష్టంగా ఉంది. ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ రథం, గాఢాంధకారంగా ఉందట. వాటి యొక్క నడకను బట్టి, చక్రాల ధ్వనిని బట్టి అడుగున బాగా బురదగా ఉందని అర్థమవుతుంది. అప్పటికీ గుర్రాలు కష్టపడి లాగుతూనే ఉన్నాయి. కింద ఇంకేదో సముద్రంలాగా ఉంది, ఇంకేదో చీకటిగా ఉంది. ఇంకా కొంత ముందుకు పోయేసరికి చీకటి ముదిరిపోయి గుర్రాలు కదలలేకపోయాయి. భయం అంటే తెలియనటువంటి అర్జునుడికి కూడా భయం బయలుదేరింది. ఇంతలో శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ముందుకు ప్రయోగించాడు. ఆ చక్రపు వెలుగులో చుట్టూతా ఉన్న చీకటి అంతా చీలిపోయింది. అర్జునుడికి కొంచెం ధైర్యం పుంజుకుంది. ఇంతలో ఎదురుగా భూమి నుంచి ఆకాశం దాకా వ్యాపించి ప్రజ్వలిస్తున్న మహా తేజస్సు ఏదో ఒకటి కనిపించింది. ఆ తేజస్సులో ఒక పెద్ద మానవాకారం కనిపించింది. ఇంతలో శ్రీకృష్ణుడు రథం దిగి పరుగు పరుగున వెళ్ళి ఆ మహా తేజోరాశిలో ప్రవేశించాడు. అర్జునుడు, పండితుడు అవాక్కైపోయి వాళ్ళంతా కూడా అట్లే నోరు తెరుచుకొని చూస్తున్నారు. ఇద్దరు రథంలో అలాగే ఉండిపోయారు. రథం గట్టిగా పట్టుకొని ఎక్కడేమైపోతుందో అని పంచెతో కట్టుకున్నారు రథానికి, ఏం కాకూడదు అని. అట్లా ఉండిపోయారు. ఇలా కొద్ది నిమిషాలు గడిచింది. ఇంతలో శ్రీకృష్ణుడు ఆ పండితుడి యొక్క 4 పుత్రులను చేతులతో పట్టుకొని ఆ తేజోరాశుల్లో నుంచి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ రథం దగ్గరకు వచ్చి కొంచెం పెరిగిన పుత్రులు 3 అప్పుడే పుట్టిన బిడ్డను మరొకడిని ఆ పండితుడికి ఒప్పజెప్పాడు. ఆ పండితుడు పరమానందపడిపోయాడు. అర్జునుడు ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోయాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.